హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం సర్క్యులర్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనే దాని మీద డీప్గా మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. కమ్ జాయిన్ ద క్లాస్. సపోజ్ ఎలక్ట్రాన్ తిరిగేటటువంటి సర్క్యులర్ ఆర్బిట్ కనుక ఇది అనుకున్నట్లయితే దీనిలో నేను 4 పాయింట్స్ని నోట్ చేస్తున్నాను. ఈ 4 పాయింట్స్కి నేను నేమ్ ఇస్తున్నాను. ఎలా అంటే ఇది 1 అని, ఇది 2 అని, ఇది 3 అని, ఇది 4 అని. నేనేమని భావిస్తున్నానంటే ఎలక్ట్రాన్ అనేటటువంటిది ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి 1వ పొజిషన్ నుంచి 2వ పొజిషన్కి రావడానికి 1 సెకండ్ టైం పట్టింది అనుకున్నాను. అలాగే 2 నుంచి 3కి రావడానికి 1 సెకండ్, 3 నుంచి 4కి 1 సెకండ్, 4 నుంచి మరలా 1కి రావడానికి 1 సెకండ్ అని అనుకున్నట్లయితే కనుక ఎలక్ట్రాన్ కనుక ఇలా తిరుగుతూ ఉన్నట్లయితే ఈ ఎలక్ట్రాన్ తిరిగేటటువంటి ఈ పాత్ని నేను టైం యాక్సిస్ మీద ట్రేస్ చేస్తాను. ఒకసారి చూడండి ఎలా ట్రేస్ చేస్తున్నాను. సపోజ్ ఎలక్ట్రాన్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ ప్లేస్లో అనుకుందాం. ఓకేనండి. నేను ముందుగా ఒక హారిజాంటల్ యాక్సిస్ గీసుకుంటున్నాను. ఇది ఒక హారిజాంటల్ యాక్సిస్ అని అనుకున్నట్లయితే ఈ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ వర్టికల్గా ఎక్కడ ఉంటుంది అనేదాన్ని నేను ఇది ఒక టైం లైన్గా తీసుకుని టైం లైన్ మీద నేను దీన్ని నోట్ చేస్తాను. ఒకసారి చూడండి ఏంటనేది. ఫస్ట్ 0 సెకండ్స్ అప్పుడు ఏ హైట్లో ఉంది, 1 సెకండ్కి ఏ హైట్కి వచ్చింది, అంటే 1 సెకండ్ గడిచేసరికి ఏ హైట్కి వచ్చింది, ఇంకో సెకండ్ గడిచేసరికి ఏ హైట్కి వచ్చింది, ఇంకొక సెకండ్ గడిచేసరికి ఏ హైట్కి వచ్చింది, ఇంకొక సెకండ్ గడిచేసరికి ఏ హైట్కి వచ్చింది. ఇలా నేను నెంబర్స్ వేసుకున్నాను. అంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నటువంటి పాయింట్ని నేను 0th సెకండ్ అనుకున్నట్లయితే 0th సెకండ్లో ఏ హైట్లో ఉంది చూడండి, ఈ హైట్లో ఉంది. కరెక్ట్గా 1 సెకండ్ గడిచేసరికి దాని యొక్క పొజిషను, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 1 సెకండ్ కాలం పట్టింది అనుకుంటే అప్పుడు దాని యొక్క పొజిషను ఈ హారిజాంటల్ యాక్సిస్ మీదకి వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే మరలా ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి రావడానికి 1 సెకండ్ కాలం గడిచిందట్లయితే కనుక అప్పుడు దీని యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళటానికి పట్టిన సమయం 1 సెకండ్ కాలం, 1 సెకండ్ కాలంలో ఇక్కడ ఉంది. మరొక సెకండ్ గడిచేసరికి ఏమైందండి దీని పొజిషను, మరలా ఈ హారిజాంటల్ యాక్సిస్ పొజిషన్లోకి వచ్చింది. మరలా ఇంకో సెకండ్ గడిచేసరికి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, 1 సెకండ్ కాలంలో ఇది ఈ ప్లేస్కి వచ్చింది. మీరు కనుక ఒక లైన్ జాయినింగ్ అని కనుక తీసుకున్నట్లయితే ఒక స్మూత్ కర్వ్ కింద ఇలా వస్తుంది చూడండి. అంటే ఈ టైప్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ దీంట్లో రన్ అవుతుంది. సార్ మీరు ఈ యాక్సిస్లో తీసుకుంటే ఇలా కనిపించింది, అలా కాదు. మీరు ఏం చేస్తారంటే ఈ 2 పాయింట్స్ని కలిపి ఒక యాక్సిస్గా తీసుకుంటే ఆ యాక్సిస్లో ఎలా ఉంటుందో చూడండి. అంటే ఈ పాయింట్స్ని కలుపుతూ కనుక మనం లైన్ గీసినట్లయితే ఎలా ఉంటుంది చూద్దాం. అలా కూడా ఒకసారి ఇది ఒక యాక్సిస్ అనుకుంటే ఇలాగా ఈ యాక్సిస్లో నేను ఇందాక చూపించినట్లుగా ఇది కాసేపు 0th సెకండ్ అనుకుంటే ఇది ఫస్ట్ సెకండ్ అయితే, ఇది 2వ సెకండ్ అయితే, ఇది 3వ సెకండ్ అయితే, ఇది 4వ సెకండ్ అని అనుకోండి కాసేపు, ఇది 5వ సెకండ్. ఇప్పుడు ఇలా లైన్ తీసుకుని హారిజాంటల్గా అవుతున్నటువంటి ఈ డిస్ప్లేస్మెంట్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ 1 అనే పొజిషన్ దగ్గర ఇది ఎక్కడ ఉంది అంటే ఈ ప్లేస్లో ఉంది. సెకండ్ పొజిషన్కి రావడానికి 1 సెకండ్ కాలం పట్టింది. సెకండ్ పొజిషన్కి వచ్చేసరికి దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది,
ఇదిగోండి ఈ ప్లేస్లోకి వచ్చింది. ఇంకొక సెకండ్ కాలం గడిచేసరికి 3వ పొజిషన్లోకి వచ్చింది. అప్పుడు దీని యొక్క పొజిషన్ ఇక్కడ ఉంది. ఇంకొక సెకండ్ గడిచేసరికి ఇది 4th పొజిషన్లోకి వచ్చింది అనుకున్నట్లయితే ఇక్కడ ఉంది. మరో సెకండ్ గడిచేసరికి ఈ పొజిషన్కి వెళ్ళిపోయింది, అంటే మరలా ఇక్కడికి వచ్చింది. మరలా ఇంకా ట్రేస్ చేస్తే మరలా ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు వీటిని లైన్ జాయినింగ్ చేయండి, ఒక స్మూత్ కర్వ్ వస్తుంది. లైన్ జాయినింగ్ చేసేటప్పుడు కర్వ్డ్గానే చేస్తాం, ఎందుకంటే సర్క్యులర్ మోషన్ కదండి. మనం ఎక్కడో మధ్యలో పాయింట్స్ని తీసుకున్నాం, అట్లా కాకుండా అన్ని పాయింట్స్ కనుక తీసుకుంటే ఇదిగోండి ఇలా కర్వ్డ్ పాత్ మనకి కనిపిస్తుంది. ఇది ఒక వేవ్ ఫంక్షన్. మీరు గమనిస్తే ఇక్కడ వేసిన వేవ్ ఫంక్షన్, ఇక్కడ వేసిన వేవ్ ఫంక్షన్ ఒకటే. అంటే ఏ టైప్ ఆఫ్ కర్వేచర్ ఇది చూపిస్తుంది అని అంటే ఇలాంటి కర్వ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కర్వ్ ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు దీన్ని ఏ వేవ్ అని అంటాం మనం? ఎస్, మనందరికీ తెలుసు దీన్ని ఏమని మాట్లాడాలంటే సైన్ వేవ్ అని మాట్లాడాలి. సార్ అయితే సర్క్యులర్ మోషన్లు ఇలా మనం తీసుకున్నప్పుడు ఇది సైన్ వేవ్, ఇది సైన్ వేవ్ అనే చెప్పాలా అని అంటే ఎస్, ఇది సైన్ వేవే, ఇది సైన్ వేవే. కాకపోతే రెండింటికి మధ్యలో ఒక డిఫరెన్స్ ఉంది. మీరు గమనిస్తే కనుక ఏమిటి డిఫరెన్స్ అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత అంటే ఇక్కడ ఉన్నటువంటి యాంప్లిట్యూడ్ 0. అంటే నా ఉద్దేశం యాంప్లిట్యూడ్ అనేది ఎప్పుడు ఎలా లెక్కేస్తామండి? ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఉన్న డిస్టెన్స్గా లెక్కేస్తాం కదండి. ఇప్పుడు ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎంత అంటే ఎంత అండి? 0. అంటే 0 యాంప్లిట్యూడ్తో స్టార్ట్ అయ్యి ఈ ప్లేస్లో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్కి వెళ్ళి మరలా 0 అయ్యి మరలా మ్యాక్సిమం అయ్యి మరలా 0 అయ్యి ఇలా వెళ్తుంది ఈ వేవ్. అదే ఈ వేవ్ని చూడండి, ఈ వేవ్ కనుక చూసినట్లయితే దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత 0 అవుతుంది, తర్వాత మళ్ళీ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అవుతుంది. అంటే ఈ రెండు ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయ్యా అని అన్నారనుకోండి, కరెక్ట్గా 90 degrees ఫేజ్ డిఫరెన్స్ ఉంది ఈ రెండింటికి. అంటే ఇప్పుడు నేను దీన్ని సైన్ వేవ్ అని రాశాను అనుకోండి, ఖచ్చితంగా దీన్ని ఏమని రాయాలి మనం? కోసైన్ వేవ్ అని రాయాలి. ఎందుకని? ఈ రిలేషన్ ఎవరి మధ్యలో ఉంటుంది? సైన్కి కాజ్కి మధ్యలో రిలేషన్ ఉంటుంది, అంటే 90 degrees ఫేజ్ డిఫరెన్స్ అనేది. ఇలా మీరు డయాగ్రామేటిక్ ఇలా ఫేజ్ డిఫరెన్స్ చూసినా పర్వాలేదు, లేదా ఇక్కడ లైన్స్ ద్వారా చూసినా పర్వాలేదు. అయితే ఇప్పుడు నేను లైన్స్ ద్వారా చెప్పడం లేదు, ఈ వేవ్ని చూస్తే మనకు తెలిసిపోతుంది. సో సర్క్యులర్ మోషన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క వేవ్ నేచర్ని మీరు చెప్పాలి అంటే ఎలా చెప్పచ్చు అంటే సైన్ అండ్ కోసైన్ ఫంక్షన్స్గా చెప్పచ్చు. ఎవరైనా ఒక సైంటిస్టు వీటి గురించి ఒక రిలేషన్ ఇచ్చారా అంటే ఎస్, ఒక సైంటిస్ట్ ఇచ్చారు. ఆయన పేరు ఏంటండి? ఆయిలర్. ఈ ఆయిలర్ అనేటటువంటి సైంటిస్టు ఒక ఫార్ములా ఇచ్చారు. దేని గురించి ఇచ్చారండి ఈ ఫార్ములా అంటే సర్క్యులర్ మోషన్లో తిరిగేటటువంటి ఏ ఆబ్జెక్ట్కి సంబంధించి అయినా కూడా ఈ ఈక్వేషన్ సరిపోతుంది, రాసుకోండి అన్నారు. ఏంటా ఈక్వేషను? e⁻⁴ ఈజ్ ఈక్వల్ టు cos θ ప్లస్ I sin θ. లేదు, ఇలా కూడా రాసుకోవచ్చు. e⁻⁻⁻ ఈజ్ ఈక్వల్ టు cos θ మైనస్ I sin θ అనే వాటిని ఈక్వేషన్స్ మనకి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుంటూ హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, అలాగే డి బ్రోలీస్ మ్యాటర్ వేవ్స్ని బేస్ చేసుకుంటూ స్క్రోడింగర్ అనేటటువంటి సైంటిస్ట్ 2 ఈక్వేషన్స్ని మనకి డెరైవ్ చేశారు. వాటినే స్క్రోడింగర్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అండ్ స్క్రోడింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్స్ అని అంటారు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ మీరు ఐ అని రాశారు, ఈ ఐ ఏంటి? ఈ ఆయిలర్ అన్నటువంటి ఆయన ఎవరు? ఐ అనేటువంటి టర్మ్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనే విషయం గురించి తెలుసుకోవాలి అంటే మనకు తెలియాల్సింది ఏమిటి అంటే నెంబర్ సిస్టమ్ తెలియాలి.
దేనిలో నుంచి అండి? మ్యాథమెటిక్స్లోంచి. మ్యాథమెటిక్స్ నుంచి మనకి నెంబర్ సిస్టమ్ కనుక తెలిసినట్లయితే ఐ అంటే ఏంటి, ఇమాజినరీ నెంబర్ అంటే ఏంటి, కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి అనే విషయాలు తెలుస్తాయి. ఒక 5 minutes నేను నెంబర్ సిస్టమ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఈక్వేషన్ గురించి మళ్ళీ వద్దాం. ఓకేనా అండి? ఓకే, లెట్ us కంటిన్యూ. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మొదటగా రియల్ నెంబర్స్ అంటే ఏమిటి అన్న విషయం తెలియాలి. రియల్ నెంబర్స్ అంటే మనం జనరల్గా ఇలా ఒక లైన్ గీస్తామండి. ఈ లైన్లో మధ్యలో 0 పెడతాం. ఇటువైపు 1, ఇటు 2, ఇటు 3, ఇటు 4. అలాగే ఇటువైపు -1, ఇక్కడ -2, -3. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్, రియల్ నెంబర్స్లో ఫ్రాక్షన్స్ ఉంటాయా? రియల్ నెంబర్స్ తీసుకుంటే దానిలో ఫ్రాక్షన్స్ ఉంటాయా? లేదా ఇంకొంచెం మ్యాథమెటికల్ ఫార్ములా మాట్లాడాలంటే రేషనల్ నెంబర్స్ ఉంటాయా? దీనిలో రియల్ నెంబర్ లైన్ మీద. రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే డెఫినేషను P/Q వేర్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అలా ఉంటే దాన్నే కదా రేషనల్ నెంబర్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుందాము. ఎవరండి? 1/2. ఇది ఇప్పుడు ఇందులో చూపించండి అని నన్ను అడిగారు అనుకోండి మీరు. ఎస్, చూపించవచ్చు. ఎందుకంటే 1/2 ఈజ్ నథింగ్ బట్ 0.5. అంటే 0కి 1కి మధ్యలో 0.5 ఉంటుంది. ఈజీయే కదా. కాబట్టి ఇక్కడ 0.5 ఉంటుంది. కాబట్టి రేషనల్ నెంబర్స్ కూడా రియల్ నెంబర్స్ లైన్లో ఉంటాయి. ఏమై క్లియర్? ఇప్పుడు అలా కాదు సార్, మనకి ఈ వాల్యూ ఉంటుందా? √2 ఉంటుందా? √2ని ఏమని మాట్లాడతాం మనం? ఇర్రేషనల్ నెంబర్. √2 కావచ్చు, √3 కావచ్చు, ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. ఈ లైన్లో ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయా అంటే లైన్లో ఇలా డైరెక్ట్గా చూస్తే ఉండవు, కానీ మనం వాటి యొక్క ప్రొజెక్షన్ దీని మీద తీసుకురావచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, సపోజ్ నేను ఇక్కడ రియల్ నెంబర్ లైన్ ఇలా రాశాను. ఇక్కడ ఇది కాసేపు 0 అనుకో, ఇది 1 అనుకో, ఇది 2 అనుకో. ఈ నెగిటివ్ వైపు కూడా రాస్తున్నాను. ఇది -1 అనుకో, ఇది -2 అనుకో. ఈ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నాకు ఎవరు కావాలి? √2 యొక్క వాల్యూ కావాలి. √2 వాల్యూ మనకు దీనిలో డైరెక్ట్గా కనిపించదు. కనిపించినప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇక్కడ 0 నుంచి 1కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ నేనేమనుకున్నానంటే ఒక యూనిట్ డిస్టెన్స్ అనుకున్నా. ఇప్పుడు నేను కావాలని ఇక్కడ ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నాను. ఇలా ఇచ్చి ఒక ప్రొజెక్షన్ ఇచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ తీసుకున్నానంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా అంతే డిస్టెన్స్ ఇలా తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఇది 1 యూనిట్ అయితే ఇది కూడా ఏమవుతుందండి? 1 యూనిట్ అవుతుంది. జస్ట్ దీన్ని ఇలా కలపండి. మీరు గమనించినట్లయితే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి కాసేపు పేర్లు పెడదాం. ఎలా పెడదామండి? సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్ని A అనుకో, దీన్ని C అనుకో, దీన్ని B అనుకో. సో ఇప్పుడు మనకి B దగ్గర రైట్ యాంగిల్ ఉండే విధంగా CAB అనే ట్రయాంగిల్ వచ్చింది. ఈ ట్రయాంగిల్లో AC యొక్క లెంత్ ఎంతో కనిపెడతాను. ఈజీ, మనం కనిపెట్టచ్చు. ఎలాంటి? పైథాగరస్ థీరం ప్రకారంగా హైపోటనస్ స్క్వేర్ అంటే AC² = AB² + BC² కదండి. అంటే అప్పుడు ఏమైందండి? AC² = AB² అంటే 1² + 1². సో AC² = 2, AC √2. సార్ బాగానే ఉందండి, √2 వచ్చింది వాల్యూ. కానీ √2 వాల్యూ అనేది రియల్ నెంబర్ లైన్ మీద లేదు కదా. ఎందుకు ఉండదు? ఉంటుంది. చూడండి ఎలా ఉంటుంది అనేది. జస్ట్ నేను A నుండి Cకి ఉన్న డిస్టెన్స్ని ఇలా మెజర్ చేశాను అనుకోండి కాసేపు. ఈ మెజర్ చేసిన లెంత్ ఇటు తీసుకుంటాను. అప్పుడు ఆ వాల్యూ ఈక్వలెంట్ అవుతుంది కదా. లేదు ఇంకోలా తీసుకోవచ్చు. ఇలా దీని దగ్గర పెట్టి ఎంత లెంత్ ఉందో ఇలా చూసుకుని ఆ లెంత్ని ఇలా అన్నాం అనుకోండి, రియల్ నెంబర్ లైన్ మీద కట్ అవుతుంది. ఏదో ఒక పాయింట్ P అనే పాయింట్ దగ్గర కట్ అయింది అనుకోండి, అప్పుడు A నుండి Pకి ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ని √2కి ఈక్వలెంట్ డిస్టెన్స్ అని చెప్పచ్చుగా. అంటే మనకి √2 వాల్యూస్ని కూడా దీనిలో చూపించవచ్చు. ఇస్ దట్ క్లియర్? సో ఇలా రియల్ నెంబర్స్లో ఏ వాల్యూనన్నా చూపించవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది.
ఏంటి అంటే అది పోలనామియల్స్ అని చెప్పేసి మ్యాథ్స్లో కొన్ని ఉంటాయి. అంటే కొన్ని ఈక్వేషన్లు ఇచ్చి సాల్వ్ ద ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు సపోజ్ నేను x² - 4 = 0 అనేటువంటి ఈక్వేషన్ని ఫైండ్ x అన్నాను అనుకోండి. ఏం చేస్తారు మీరు? మనం కనిపెట్టచ్చు సార్, ఏముంది, x² - 4 = 0, x² = 4, x √4, x +or -2 వచ్చేసిందిగా సొల్యూషన్. అంటే x యొక్క వాల్యూ +2 సబ్స్టిట్యూట్ చేసినా -2 సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. +2 ఎక్కడుంది, -2 ఎక్కడుంది అంటే ఇదిగోండి సార్, +2 ఈ ప్లేస్లో ఉంది, -2 ఈ ప్లేస్లో ఉందని మీరు రియల్ నెంబర్ లైన్ మీద చూపించవచ్చు. ఇప్పుడు అలా కాకుండా ఒకవేళ ఈక్వేషన్ మిమ్మల్ని ఇలా అడిగారు, పోలినామియల్ ఈక్వేషన్ ఏంటంటే అది x² + 1 = 0 అని ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఫైండ్ x అన్నారు. ఎక్స్ని ఫైండ్ చేయండి అన్నారు. ఇప్పుడు ఎలా ఫైండ్ చేస్తారు? ఎలా ఉంది సార్, x² + 1 = 0, x x² -1, x √-1. అయితే ఈ √-1 ఎక్కడుంది? ఈ రియల్ నెంబర్ లైన్ మీద లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు √-1 ఇది ఏమీ తీసుకురాలేరు సార్. పోనీ ఇంకోటి తీసుకుందాం సార్, ఇలా అన్నాము, x² + 2 = 0 అన్నారనుకోండి. ఫైండ్ x అని అంటే ఏమవుతుందండి? x² = -2, x √-2. సార్ ఇందాక ఇలా ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారో అలాగే ఇటు కన్స్ట్రక్ట్ చేయండి, నెగిటివ్ వైపు వచ్చేస్తుంది అని అంటారా? చూడండి, నేను కన్స్ట్రక్షన్ చేసి చూపిస్తాను, అలా చేసినా కూడా రాదు. ఇప్పుడు 0 నుంచి -1కి ఒక డిస్టెన్స్ ఉంది. ఇది ఏ డిస్టెన్స్ అండి? యూనిట్ డిస్టెన్స్, ఓన్లీ 1, -1 కాదు. సరే సార్, అయినా కానీ మనం -1 తీసుకుందాం. అంటే ఏ నుండి ఇక్కడ ఉన్నది ఒక పాయింట్, సపోజ్ D అనుకో, ఏ నుండి Dకి ఉన్నటువంటి డిస్టెన్స్ -1 అని తీసుకోండి సార్. అలా తీసుకోకూడదు, ఒకవేళ పర్హాప్స్ తీసుకోండి అన్నారు అనుకోండి. తీసుకున్నాను. ఇక్కడ ఎంత ప్రొజెక్షన్ చేశారో ఇక్కడ అంతే ప్రొజెక్ట్ చేయండి. అంటే అక్కడ ఎంత వాల్యూ ఉందో అంత ప్రొజెక్ట్ చేయండి. ఇది కూడా -1 అని అనుకోండి. ఇందాకట్లాగానే మనం ఇలాగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసాం. ఇప్పుడు ADE అన్నారు. ఇప్పుడు మనకి AE వాల్యూ కనిపెట్టండి అంటే ఏమవుతుందండి? AE² = DE² + AD² కదండి. సో DE అంటే ఎంత? -1² + -1² ఫైనల్గా 1 + 1 అంటే AE √2 వచ్చింది. అంటే AE √2 అనేది వచ్చింది తప్ప √-2 రాలేదు కదా. √-1 కానీ, √-2 కానీ, √-3 కానీ ఇలా నెగిటివ్ వాల్యూస్ కనుక మనకు కనబడుతూ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ రియల్ లైన్ నెంబర్స్ యొక్క సిస్టంలోకి రావు. వాటిని ఏమని పిలవాలి? ఇమాజినరీ నెంబర్స్. ఇమాజినరీ నెంబర్స్ అని పిలవాలి. ఈ ఇమాజినరీ నెంబర్స్ని ఆధారం చేసుకుని మనకి ఒక కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ అనేది ఉంటుంది మ్యాథమెటిక్స్లో. ఆ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుంది? కాంప్లెక్స్ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్స్కి ఇలా రాయాలండి. కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్ ప్లస్ ఇమాజినరీ నెంబర్. అంటే ఎగ్జాంపుల్ x = 5 + 2i అని రాసామనుకోండి. ఇందులో 5 అంటే ఎవరంటే రియల్ నెంబరు, 2i అనేటటువంటిది మనకి ఇమాజినరీ నెంబర్. సో ఇంతకు i అంటే ఏంటండి? i √-1. ఎందుకు సార్ i √-1 అని తీసుకున్నారు అంటే స్క్వేర్ రూట్లో ఉండే ఏ నెగిటివ్ నెంబర్నైనా కూడా మనం దీని యొక్క మల్టిపుల్గా రాసి రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఉదాహరణకి నేను ఇలా అన్నాను, x √-4 అని ఒక నెంబర్ ఇచ్చాను. మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? √(1 × 4) అంటే (1 × √4). (1 అంటే i అని తీసుకో, ఇది అంటే 4 అంటే 2 అని తీసుకో. సో సింపుల్గా మనం దీన్ని 2i అని రాయొచ్చు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్
రెండిటి యొక్క సమ్మేషను. ఒకటి ఎవరు రియల్ నెంబరు, రెండో వారు ఎవరంటే ఇమాజినరీ నెంబర్. ఈ కాంప్లెక్స్ నెంబర్స్కి ఒక డిఫరెంట్ ప్లేన్ని క్రియేట్ చేశారు. ఈ ప్లేన్ని క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే మ్యాథమెటిషియన్స్ హారిజాంటల్గా ఉండేటటువంటి ప్లేన్ని మనం రియల్గా తీసుకున్నట్లయితే వర్టికల్గా ఉండేటటువంటి ఈ ప్లేన్ని దీన్ని ఇమాజినరీ తీసుకోవాలి. ఏదైతే ఇక్కడ ఈ నొటేషన్ ఇచ్చారో ఆ నొటేషన్ని ఆయిలర్ అన్నటువంటి ఆయన కరెక్ట్గా ఫాలో అయ్యారు. అంటే ఏం ఫాలో అయ్యారు? సపోజ్ ఆయిలర్ చెప్పినటువంటి సర్కిల్ కనుక ఇది అనుకున్నట్లయితే ఇది ఒక సర్కిల్గా తీసుకున్నట్లయితే ఆయిలర్ ఏమంటారంటే దీని యొక్క సెంటర్ని ఫస్ట్ గుర్తించండి, గుర్తించి లైన్ జాయినింగ్ చేయండి. అలాగే వర్టికల్ లైన్ జాయినింగ్ చేయండి. ఇది ఒక వర్టికల్ లైన్ జాయినింగ్ చేసిన తర్వాత సపోజ్ ఏదైనా ఒక పార్టికల్ రొటేటరీ మోషన్లో మూవ్ అవుతూ ఈ ప్లేస్లో ఉంది అని అనుకుంటే రొటేటరీ మోషన్లో తిరుగుతున్నటువంటి ఈ పార్టికల్ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే కనుక ఎలా చేయొచ్చు అని అంటే కరెక్ట్గా ఏ పార్టికల్ అయితే మనం తీసుకుంటున్నామో సెంటర్ నుంచి ఆ పార్టికల్కి ఒక లైన్ గీసుకోండి. అలాగే అదే పార్టికల్కి ఇలా వర్టికల్ లైన్ గీయండి. ఇప్పుడు ఇక్కడ చేసే యాంగిల్ కనుక మనకి థీటా అయినట్లయితే దీన్ని ఓ అనుకుని దీన్ని ఏ అనుకుని దీన్ని బి అనుకున్నట్లయితే కనుక మనకి ఈ ప్లేస్లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఓబి అనేటటువంటి ఈ పార్ట్ని ఎలా రాయాలి అంటే ట్రిగోనోమెట్రిక్ రేషియోలో ఎలా రాయాలి చూడండి. ఒకసారి నేను రాసి చూపిస్తాను ఎలా అన్నది. మనందరికి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్లో ఇది తెలుసు ఎవరండి, కాజ్ థీటా. దీన్ని కాజ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటినస్ కదండి. ఇప్పుడు కాజ్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి అడ్జసెంట్ సైడ్ ఎవరు, ఓబి. కాబట్టి ఓబి డివైడెడ్ బై హైపోటినస్ అంటే ఒక సర్కిల్లో సెంటర్ నుంచి వెళ్ళింది కాబట్టి దీన్ని రేడియస్ ఆర్ అనొచ్చు. సో అప్పుడు ఏమైంది, ఆర్ కాజ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఓబి. సింపుల్గా మాట్లాడాలంటే ఓబి ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాజ్ థీటా. ఇది హారిజాంటల్ కాంపోనెంట్ రియల్. ఓకే, ఇప్పుడు వర్టికల్ కాంపోనెంట్ ఎవరు, ఏబి. ఏబిని మనం ఎలా రాయొచ్చండి, ఇందులో ఇలా రాయొచ్చేమో చూడండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటినస్. ఇప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎవరు, ఏబి డివైడెడ్ బై హైపోటెనస్ అంటే ఓఏ అంటే స్మాల్ ఆర్. ఇట్ ఇంప్లైస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. ఇప్పుడు ఆయిలర్ చెప్పినటువంటి ఫార్ములాని కనుక మనం చూసినట్లయితే e to the power of I theta ఈజ్ ఈక్వల్ టు కాజ్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. కాజ్ థీటా ఇదిగో ఆర్ కాస్ థీటా. ఐ సైన్ థీటా అని ఎందుకు చెప్పారు అంటే వర్టికల్ కాంపోనెంట్ కాబట్టి ఇమాజినరీలో చెప్పాలి కాబట్టి ఐ సైన్ థీటా. సరే ఇక్కడ స్మాల్ ఆర్ ఉండాలి కదా, ఉందని అనుకో, దాన్ని మనం కామన్ తీసి బయటకు లాగేసాం అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా జనరల్ ఫార్ములా చెప్పేటప్పుడు ఏం చెప్పొచ్చండి, కాజ్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా చెప్పొచ్చు. లేదు ఎక్కడి నుంచి వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని యూనిట్ డిస్టెన్స్ అనుకున్నట్లయితే ఆటోమేటిక్గా కాజ్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. అదే ఫార్ములాని ఇంకోలా కూడా చెప్పారు ఆయన, e to the power of మైనస్ ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు కాజ్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఇలా మనకి కాంప్లెక్స్ నెంబర్స్ని యూస్ చేసుకుంటూ మనం సర్క్యులర్ మోషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సార్ ఇప్పుడు ఇలా ఈక్వేషన్ రాసాం కదా, దాంట్లో మనం ఇమాజినరీ నెంబర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాం కదా, ఏం ఉపయోగం దీనివల్ల మనకి అని అంటే ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఎందుకని మనం సర్క్యులర్ మోషన్లో ఇమాజినరీ నెంబర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాము అంటే ఎలక్ట్రాన్ అనేటటువంటిది ఎనర్జీ ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నప్పుడు
ఇది ఒక ఎనర్జీ ఆర్బిట్ నుంచి వేరొక ఎనర్జీ ఆర్బిట్కి జంప్ అవుతుంది అని చెప్తారు నీల్స్ బోర్. ఎప్పుడు అవుట్ సైడ్ నుంచి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రాగానే ఒక ఆర్బిట్ నుంచి వేరొక ఆర్బిట్లోకి జంప్ అవుతుంది అని అంటారు. ఇక్కడ గొడవ ఏంటంటే ఒక ఆర్బిట్ నుంచి వేరొక ఆర్బిట్కి వెళ్ళేటప్పుడు చాలా లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ దాటి వెళ్తుంది. కానీ ఏ ఎనర్జీ లెవెల్లోనూ కూడా అది సిచ్యుయేట్ అవ్వదు. కరెక్ట్గా వేరొక ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్ ఉందంటే సెకండ్ ఆర్బిట్లోకే వెళ్తుంది. సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళమంటే ఎగ్జాక్ట్గా సెకండ్ నుంచి థర్డ్కి వెళ్తుంది తప్ప సెకండ్కి థర్డ్కి మధ్యలో ఉండదు. ఇంకోసారి అర్థమయ్యేలా ప్రయత్నం చేస్తాను చూడండి. అంటే జనరల్గా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ ప్లేస్లో. ఇప్పుడు మీరు చూసారండి, మన సైంటిస్టులంతా కూడా ఎప్పుడైనా శాటిలైట్ను ప్రయోగించినప్పుడు మేము శాటిలైట్ని కక్షలోకి ప్రవేశపెట్టాము, సరిగ్గా కక్షలోకి వెళ్ళిందా లేదని చెప్పి టెన్షన్గా చూస్తుంటారు అలా కంప్యూటర్స్ అన్ని పెట్టుకొని. ఎందుకని కక్షలోకి ప్రవేశపెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటే దేర్ ఆర్ సమ్ ఎనర్జీ లెవెల్స్ ఇన్ ద స్పేస్. స్పేస్లో కొన్ని ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. వీళ్ళు పంపించేటటువంటి ఈ శాటిలైట్ యొక్క బరువుకి, దీని యొక్క రొటేషన్ స్పీడ్కి సరిపోయే ఎనర్జీ లెవెల్ ఇక్కడ ఉంది అని వీళ్ళు గుర్తిస్తారు. గుర్తించినప్పుడు భూమి మీద నుంచి దాన్ని పంపిస్తారు. పంపించినప్పుడు భూమి మీద నుంచి అది పైకి అలా వెళ్తున్నప్పుడు ఏదైతే స్థిరమైన కక్ష వీళ్ళు అనుకున్నారో ఆ ప్లేస్కి ఇది చేరాలంటే స్థిరం కాని ఏరియాలన్నింటినీ దాటి వెళ్ళాలి. అంటే సపోజ్ ఎక్స్ అనే డిస్టెన్స్లో దాన్ని మనం తీసుకెళ్ళి సిచ్యుయేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఎక్స్ కంటే 1 సెంటీమీటర్ కిందకు వచ్చినా పడిపోతుంది, ఉండదు. ఎక్స్ని దాటి వెళ్ళిపోయినా వీళ్ళ యొక్క అదుపజ్ఞంలో అది ఉండదు. కరెక్ట్గా ఎక్స్లోకి ప్రవేశపెట్టాలి. ఎక్స్ అనే ప్లేస్లో ప్రవేశపెట్టడానికి ఇక్కడ నుంచి ఒక్కొక్క స్టెప్ పైకి అలా వెళ్తుంది కదా. ఈ స్టెప్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ నెంబర్స్, ఇమాజినరీ వాల్యూస్. ఈ వాల్యూస్ కంటూ ఒక ఎగ్జిస్టెన్స్ లేదు. కానీ ఈ వాల్యూస్ని దాటిన తర్వాతే ఒక రియల్ వాల్యూలోకి వెళ్తుంది. మళ్ళీ రియల్ వాల్యూ నుంచి కొన్ని ఇమాజినరీ వాల్యూస్ దాటి మళ్ళీ ఒక రియల్ వాల్యూలోకి వెళ్తుంది. ఇమాజినరీ వాల్యూస్ అంటే అవి లేవా సార్ అంటే అవి దీనికి సరిపో. వీళ్ళు పంపించి ఈ శాటిలైట్ యొక్క బరువుకి వెలాసిటీకి చాలు. అవి కూడా కక్షలు ఉన్నా కూడా దీనికి సరిపో. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక స్టేషనరీ స్టేట్కి మనం కనుక రీచ్ అవ్వాలి అంటే కంపల్సరీ స్టేషనరీ స్టేట్ కాని వాటిని దాటి వెళ్ళాలి. అంటే మనం చేసేటటువంటి పనిలోనే ఈ స్టేజెస్ అన్నిటి యొక్క ఉపయోగం మనకు లేదు, కానీ ఈ స్టేజెస్ని దాటిన తర్వాత అక్కడికి వెళ్తాం. కాబట్టి సర్క్యులర్ మోషన్లో తిరిగేటటువంటి ఎలక్ట్రాన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఇలా ఇమాజినరీ నెంబర్స్ దాటి ఒక స్టేబుల్ స్టేట్ ఆఫ్ వాల్యూస్లోకి వెళ్తూ ఉంటే ఆ వాల్యూస్కి కూడా ఒక పేరు పెట్టారు. దాన్ని ఏమంటారంటే ఐగన్ వాల్యూస్ అని చెప్పేసి అంటారు. వాటన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.